సాధారణంగా చాలామంది దర్శకులు ఒక సినిమాకి ముందుగా అనుకున్న బడ్జెట్ కంటే ఎక్కువ ఖర్చు పెట్టించి నిర్మాతల్ని ఇబ్బందిలో పెడుతుంటారని పరిశ్రమలో అనుకుంటూ ఉంటారు. కానీ అవసరమైతే ఖర్చు తగ్గించడానికి అధిక శ్రమ తీసుకునే దర్శకులు ఉంటారనటానికి ప్రముఖ దర్శకుడు వంశీ ఓ ఉదాహరణ. ఎలా అంటే ఆయన అనుమానాస్పదం అనే థ్రిల్లర్ సినిమాని డైరెక్ట్ చేస్తున్న రోజులవి. ఆ చిత్రానికి సంగీత దర్శకుడు ఇళయరాజా. అప్పటికి వేటూరి సుందరరామూర్తి గారు పాటలన్నీ రాసేశారు. ఒక పాట బాకీ ఉంది. ఇంతలో నిర్మాతలు వచ్చి ఇప్పటికే పాటలకు బడ్జెట్ ఎక్కువైపోయింది, ఈ ఒక్క పాటకు కనీసం 50,000 తగ్గితే బాగుంటుంది అని సూచించారు. అయితే పాట తీసేద్దాం అని వంశీ అనుకొని ఆ సంగతి చెప్పడానికి ఇళయరాజా గారి దగ్గరికి వెళ్ళేసరికి సరిగ్గా అప్పుడే ఆయన ఆ పాటకి మ్యూజికల్ నోట్స్ రాయడం పూర్తి చేశారు. అంటే ఆ పాట సినిమాలో ఉండాల్సిందే. వంశీ తన సమస్య ఏమిటో ఇళయరాజాకు వివరించారు. ఒక పని చేయి, ఈ పాట నువ్వే రాసేయి, మొదలుపెట్టు అన్నారు. ఇళయరాజా గారు ఆజ్ఞాపిస్తే ఇక తిరుగులేదు. వంశీ పాట రాయటం మొదలుపెట్టాడు. 30 గంటలో పాట పూర్తయింది. ఇళయరాజా ఓకే చేసి వేటూరి ఒక పాట రాస్తే ఎంత ఇస్తున్నారు అని అడిగారు. 50,000 సార్ అన్నారు వంశీ. సరే, ఆ పాట రాసినందుకు నువ్వు ఈ నిర్మాతల నుంచి డబ్బు తీసుకోకు, అంతే, వాళ్ళకు బడ్జెట్లో 50,000 తగ్గినట్లే కదా అన్నారు ఇళయరాజా గారు నవ్వుతూనే. ప్రతిదినం నీ దర్శనం ఇక దొరుకునా అనే ఈ హిట్ సాంగ్ అనుమానాస్పదం చిత్రంలోనిది డైరెక్టర్ వంశీ రాసిందే. ఆపద్ధర్మంగా నిర్మాతలకి ఇలా సహకరించే దర్శకులు కూడా చిత్రరంగంలో ఉంటారు.